అవును ఇన్స్పెక్టర్ గారు, అందుకనే వెంటనే మీ దగ్గరికి వచ్చాను. బావగారు, మీరు చూసిందంతా చెప్పండి, వీరికి చెప్పండి. ఆ పిల్ల కోసం బెంగతో తల్లడిల్లిపోతున్నాను నేను. ఒక పక్క మీరు ఎంతో పని చేస్తున్నారు, బావమరిది గారు కూడా గంగ కోసం వెతుకుతున్నారు. దాంతో నేను ఉండలేకపోయాను. నేను కూడా నా ప్రయత్నం ఆరంభించాను. అప్పుడే గంగ నాకు కనిపించింది. ఎవరో ఇద్దరు ముగ్గురు గంగను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. నేను వాళ్ళని ఆపాలని ప్రయత్నించాను, గట్టిగా అరిచాను ఆగమని. వాళ్లేమో బలవంతంగా గంగను తన బండిలో ఎక్కించేసుకున్నారు. వెంటనే వెళ్లిపోయారు. నేను బండి వెనకాలే పరిగెత్తాను. కానీ కాలినడకతో నేను ఎంత దూరం అని పరిగెత్తగలను? నేను గట్టిగా అరిచాను కూడా. అప్పటికే ఆ బండి ఓ సందులోకి వెళ్లిపోయింది. నేను ఆ సందు దగ్గరికి చేరుకునేటప్పటికీ ఆ బండి నాకు కనపడకుండా పోయింది. అందువల్ల ఆ దుర్మార్గులు ఆ పిల్లని ఎక్కడికి తీసుకెళ్తున్నారో నేను చూడలేకపోయాను. ఏవండోయ్, నన్నెవరైనా వచ్చి రక్షిస్తారా? నా గొంతు